ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ 2025 హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్‌గా ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ నుండి మీ వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు కాలేజ్‌లో హాల్ టికెట్స్ ఇవ్వకపోయినా వాట్సాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని ఎగ్జామ్స్‌కైతే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. చాలామంది స్టూడెంట్స్‌కి కాలేజ్‌లో హాల్ టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇటువంటి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్ అయితే మీ మొబైల్ అయితే సేవ్ చేసుకోండి. ఇది అఫీషియల్ ప్రభుత్వం వాట్సాప్ సర్వీస్ నెంబరు. సో ఇది మనం సేవ్ చేసుకున్నాక వాట్సాప్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని మనకి ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకి వెరిఫైడ్ ట్యాగ్లో బ్లూ కలర్లో టిక్ మార్క్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కింద మెసేజ్ అయితే ఉంటుంది కదా, సో అక్కడ జస్ట్ మీరు హాయ్ అని అయితే టైప్ చేసుకోండి. హాయ్ టైప్ చేసుకుంటే చాలు, మనకి రిప్లై మెసేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు మన మిత్ర అని చెప్పి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి కింద చూసుకుంటే సేవను ఎంచుకోండి అని అయితే ఉంటుంది ఆప్షను. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ది విద్యా సేవలు అని అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. సో ఆ విద్యా సేవల మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ హాల్ టికెట్ సెలెక్ట్ అనే ఆప్షన్ అని చెప్పి మనకి 2వ సంవత్సరం ప్రాక్టికల్ హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోండి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న మనకి 1వ సంవత్సరం హాల్ టికెట్, 2వ సంవత్సరం రోల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనము మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ నెంబర్ని అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. కింద మనకి పుట్టిన తేదీ కూడా అడుగుతుంది. సో ఆ రెండు కూడా మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. లేదు అంటే హాల్ టికెట్ లేకపోయినా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. సో మీ దగ్గర ఏది ఉంటే అదైతే మీరైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే రెండు కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినాక కింద మనకి నిర్ధారించండి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగా మనకి ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో మనకి వెళ్ళి రిప్లై మెసేజ్ అనేది మనకి హాల్ టికెట్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు మనకి పీడిఎఫ్ ఫైల్లో మనకి హాల్ టికెట్ అనేది రావడం అయితే ఫైల్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది పక్కనే. సో దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఆ హాల్ టికెట్ మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అయ్యింది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకి పీడిఎఫ్లో అయితే మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు మనకి ఏదైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయో సో అవి అయితే మనకి డేట్స్తో సహా మనకి హాల్ టికెట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని మనము దగ్గరలో ఉన్న ఆన్లైన్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని మనము డైరెక్ట్గా ఎగ్జామ్స్కి అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అయితే మనం అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రస్తుతానికైతే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. థియరీ సంబంధించి మనకి తొందరలో అయితే రిలీజ్ అయితే చేస్తారు. అప్పుడు కూడా మనము సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి మనం అయితే హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.